ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. అది కూడా చాలా క్రూరంగా, దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్లే పిల్లలకి, కాలేజీకి వెళ్లే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను, అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. 18,114 నుంచి 16,000 తగ్గింది అధ్యక్ష. 16,000 సుమారు తగ్గింది అధ్యక్ష. దాన్ని తగ్గడం అంటారని చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు అధ్యక్ష. నేను చదువుకున్న టీచర్ని కాబట్టి దాన్ని తగ్గడం అంటారు అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష మహిళల భద్రత యాప్, అమ్మ మీరు దిశ యాప్ అన్నారు, మేము శక్తి యాప్ అన్నాం. వాట్ ఎవర్ ఏ యాప్ జరిగినా కూడా మీరు దిశ యాప్ని మీరు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారన్నది మీకు తెలుసు. దిశ యాప్ ఇప్పుడు శక్తి యాప్ని మేము ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తామో మీకు తెలుసు. మీరు ఆ రోజు దిశ చట్టం పెట్టారు. నిజంగా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 21 రోజుల్లో కనుక శిక్ష పడితే కనుక ఫస్ట్ నేనే బొకే తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అనుకున్నాను అధ్యక్ష. లిటరల్లీ చెప్తున్నాను అధ్యక్ష. 21 రోజు నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అధ్యక్ష 21 రోజులు ఎలా అవుతుంది, ఎందుకు అవ్వలేదు నేను చెప్తాను అధ్యక్ష. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనీసం కన్స్ట్రక్షన్ లోనే బిల్డింగ్ ని కూడా కంప్లీట్ చేయడానికి కేవలం అమరావతిలో ఉందన్న పాపానికి 290 కోట్ల రూపాయలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజుకి కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని పూర్తి చేయని పరిస్థితిలో ఉంటే నీకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా వచ్చింది? ఈరోజు నిందితుడిని పట్టుకోవాలంటే కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కి సంబంధించి డబ్బులు కట్టకపోతే, దాన్ని రెన్యువల్ చేయకపోతే, ఆ సిస్టమ్ పని చేయకపోతే ఎలా పట్టుకుంటారు? నిందితులను ఎలా పట్టుకుంటారు? ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు? దాన్ని ఎలా సబ్మిట్ చేస్తారు? కనీసం ఓన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేని పరిస్థితిలో 21 రోజుల్లో ఎలాగ చట్టాన్ని అమలు చేద్దామని అనుకున్నారో అవే ల్యాబ్సెస్ ఆ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే తిరిగి వాళ్ళు ఏమి చెప్పలేక ఈరోజు చట్టాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి.